చిట్టలి బువ్వ తినమ్మా. వద్దు మమ్మీ. సరే నాకు ఒక కథ చెప్పు, నేను బువ్వ తింటాను. ఏ కథ చెప్పాలిరా? నాకు పిచ్చుక కథ చెప్పు మమ్మీ. ఓకే. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది. పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావని. కానీ ఆ పిచ్చుక ఆ మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. ఆ అమాయకపు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు అది అలవాటే, అందుకే అవి తుర్రుమని ఎగిరిపోయాయి. పిచ్చుక రైతుకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చెయ్యలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనం అయిన రైతు కోపం మీద ఉన్నాడు. పిచ్చుక మాట నమ్మలేదు కదా. దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మనం గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళలాగే అనుకుంటారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది చిట్టల్లి? కుల మత భేదాలు లేకుండా వాళ్ళు మంచివారైతే చాలు, స్నేహం చేయొచ్చు మమ్మీ. గుడ్ గర్ల్ తల్లి.